గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న జాయింట్ వెంచర్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేరుగా జాయింట్ వెంచర్ అకౌంట్లో అంటే మీకు ఆల్రెడీ ఎంట్రీస్ చెప్పాను, ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఎంట్రీస్. మనం డైరెక్ట్గా లెడ్జర్స్ తయారు చేయడమే ఈజీ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనం చూద్దామండి. డైరెక్ట్గా లెడ్జర్స్ తోటే దాన్ని బట్టి మీరు చిట్టాపొద్దులు రాసుకుందరు. కానీ ఎగ్జామినేషన్లో వాడు మ్యాక్సిమం ఖాతాలు అడుగుతున్నాడు కాబట్టి హెడ్డింగ్ పెట్టుకోండి, లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మహేష్. మహేష్ పుస్తకాలలో ఖాతాలు ఏమొస్తాయి? మహేష్ పుస్తకాల్లో మనం ఖాతాలు అంటే ఒకటి జాయింట్ వెంచర్ అకౌంటు, రెండోది కోవెంచరర్ క్యాపిటల్ కోవెంచరర్స్ అకౌంటు. వాడు మనకి రెండవ వాడు సురేష్. సో ముందు జాయింట్ వెంచర్ అకౌంట్ పెట్టండి. జాయింట్ వెంచర్ అకౌంట్ చాలా ఈజీగా మనం అకౌంట్ని తయారు చేసుకోవచ్చు. దీనికేమీ ఆలోచించకండి, కష్టమేమీ కాదు. జాగ్రత్తగా లెక్కలో ఉండేటటువంటి ప్రతి పాయింట్ని ఒకటికి చూసుకుంటూ ఉంటే మనం దానికి సంబంధించి ఇక్కడ పోస్టింగ్ అనేటటువంటిది వేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇక్కడ మహేష్ అండ్ సురేష్ ఎంటర్డ్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. మహేష్ సురేష్ ఉమ్మడిగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధపడి వాళ్ళు లాభ నష్టాలని 2:3 నిష్పత్తిలో పంచుకోవడానికి ఒప్పుకుంటున్నారు. అలాగే మహేష్ పర్చేసెస్ అండ్ సప్లై 1000 మీటర్స్ ఆఫ్ Kashmir silk costing at the rate of ₹60 and 60 per meter and incurred packages packing expenses ₹200. ఇక్కడ మహేష్ 1000 మీటర్కి సంబంధించి ఆ కాశ్మీర్ సిల్క్ సంబంధించి మీటర్ ₹60 చొప్పున వాడు కొనుగోలు చేసి ఉమ్మడి వ్యాపారంలోకి తేవడము, అంతేకాకుండా దాని ప్యాకింగ్ నిమిత్తము ఇక్కడ మనకి ₹200 ఖర్చులు అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, పద్దు టు క్యాష్ ఆర్ పర్చేజెస్ అకౌంట్ అన్నాము. క్యాష్ అకౌంట్ లేదా పర్చేజెస్. ఎందుకంటే ఇక్కడ మహేష్ మనకిక్కడ సరుకుని కొనుగోలు చేసి ఉమ్మడి వ్యాపారంలోనికి అందిస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ మొట్టమొదటిగా జాయింట్ వెంచర్ అకౌంట్ అటార్ టు పర్చేజెస్ అకౌంట్ ఆర్ గూడ్స్ అకౌంట్. సో ఏది రాసినా కూడా మనకి మార్క్ ఇస్తారు కాబట్టి టు పర్చేజెస్ అకౌంట్ ఎంతండి? 1000 ఇంటూ 60. 1000 కాశ్మీర్ సిల్క్స్ మీటర్ పెర్ మీటర్ ₹60, ₹60 చొప్పున ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి ₹60,000 అండి. అలాగే కొనుగోలు చేసినప్పుడు ప్యాకింగ్ నిమిత్తము ఖర్చులు అనేటటువంటిది పెట్టాడు. జాయింట్ వెంచర్ అకౌంట్ అటార్ టు క్యాష్ ఎంత? ₹200. అలాగే సురేష్ మీద ఇక్కడ సురేష్ రిసీవ్డ్ ద స్టాక్ అండ్ పెయిడ్ ₹500 టువార్డ్స్ క్యారేజ్. సురేష్ ఈ సరుకులు తీసుకుని అతను ₹500 ఖర్చులు అనేటటువంటిది పెట్టడం జరిగింది. దాని బట్టి మనం ఏం చెప్తున్నాం? జాయింట్ వెంచర్ అకౌంట్ అటార్ టు సురేష్ అకౌంట్ టు సురేష్ 500. మీకు ఆల్రెడీ ఎంట్రీస్ చెప్పాను కాబట్టి దాన్ని బట్టి మీకు ఒకసారి సులువుగా మీకు అర్థమవుతుంది. అయినా కూడా ఆ ఎంట్రీస్ చూడకపోయినా కూడా మీరు ఒకటి ఆలోచించండి. మహేష్ అనేటటువంటి వాడు మొట్టమొదటిగా సరుకు కొనుగోలు చేశాడు, తర్వాత కొనుగోలు చేసి దానికి కొన్ని ఖర్చులు పెట్టి ఆ మహేష్ సురేష్కి ఇవ్వడము, అలాగే సురేష్ అన్నవాడు సరుకులు తీసుకుని వాడు కొన్ని ఖర్చులు అనేటటువంటిది ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత
సురేష్ యాక్సెప్టెడ్ ఎ బిల్ ఫర్ 3 months ఫర్ రూపీస్ 20,000 డ్రాన్ బై మహేష్. మహేష్ రాసినటువంటి 20,000 రూపాయల 3 నెలలకు బిల్లుని సమ్మతి తెలియజేశాడు. అంటే ఇక్కడ బిల్ అనేటటువంటిది రాశాడండి. ఎవరు? మహేష్. ఆ బిల్ రాసేటప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అట్ ఆల్, అలాగే మనకి సంబంధించి వసూలు బిల్లులు అనేటటువంటిది ఇక్కడ మహేష్కి అది ఆస్తి కింద అవుతుంది. వసూలు బిల్లులు ఖాతా డేటా టు సురేష్ ఖాతా. ఇక్కడ మనకి జాయింట్ వెంచర్లో అక్కడ మనకి సంబంధం లేదు. అట్లాగే బిల్లుని డిస్కౌంటెడ్, ద బిల్ వాజ్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంకర్స్ ఎట్ ₹19,750. ఇక్కడ బిల్లుని డిస్కౌంట్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ బిల్లుని డిస్కౌంట్ చేసుకునేటప్పుడు మనకి ఖచ్చితంగా ఈ జాయింట్ వెంచర్ అకౌంట్లో ఆ డిస్కౌంట్కి సంబంధించినటువంటి మొత్తాన్ని మనం చూపించాలి. అది ఏ పేరుతో చూపిస్తామంటే మనం డిస్కౌంట్ అకౌంట్. ఇది ఉమ్మడి వ్యాపార నిమిత్తం జరిగింది కాబట్టి మనం రాసినటువంటి బిల్లు వచ్చి 20,000 రూపాయలు, డిస్కౌంట్ క్యాష్ 19 అంటే 250 రూపీస్. ఇది డిస్కౌంట్ మొత్తంగా ఈ జాయింట్ వెంచర్ అకౌంట్కి చూపించాలండి. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, అది ఎంట్రీ. ఇక్కడ జాయింట్ వెంచర్కి సంబంధించి జరిగింది కాబట్టి ఈ 250 రూపీస్ని మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేటటువంటి మాటతోటి జాయింట్ వెంచర్ అకౌంట్లో చూపించాలి. నెక్స్ట్ మళ్ళీ సురేష్ ఏం చేశాడంటే ఆ సరుకునంతా కూడా అమ్మకం అనేటటువంటివి చేశాడు. సో సురేష్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఇక్కడ సురేష్ సోల్డ్ ద టోటల్ స్టాక్ ఫర్ ₹75,000. మొత్తం సరుకునంతా కూడా సురేష్ 75,000 రూపీస్కి అమ్మడం చేశాడు కాబట్టి బై సురేష్. ఇక సురేష్కి అమ్మినందుకు గాను వాడి కమిషన్ అనేటటువంటిది ఇక్కడ నెక్స్ట్ మనకి ఇవ్వడం జరుగుతోంది. అండ్ రిసీవ్డ్ 5% కమిషన్ ఆన్ సేల్స్. సురేష్ అమ్మినటువంటి మొత్తం మీద 5% చొప్పున కమిషన్ తీసుకుంటున్నాడు కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు సురేష్ ఖాతా ఎంట్రీ. సో టు సురేష్ అకౌంట్ ఇక్కడ కమిషన్ వచ్చి 75,000 ఇంటూ 500, 5/100 దట్ ఈస్ ఈక్వల్ టు 3,750. 3,750 ఇది జరిగినటువంటి వ్యవహారము. ఇక ఉమ్మడి వ్యాపారంలో వచ్చేటటువంటి లాభ నష్టాలను వీళ్ళు 2:3 రేషియోలో పంచుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మహేష్ వాటా 2/5వ వంతుగాను, సురేష్ వాటా 3/5వ వంతుగాను వాళ్ళ లాభ నష్టాలను పంచుకుంటున్నారు. కాబట్టి ఈ లాభమా లేదా నష్టమా అనేటటువంటిది తెలుసుకోవాలి అంటే మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేటటువంటిది వేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ ద్వారా ఆ వ్యాపారంకి సంబంధించి లాభమా లేదా నష్టమా అనేటటువంటి విషయము మనకి తెలుస్తుంది. ఈ లాభము లేదా నష్టం అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రెడిట్ ఎక్కువగా ఉండి డెబిట్ తక్కువగా ఉంటే ఆ జాయింట్ వెంచర్లో లాభం వచ్చినట్లుగాను, అదే డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువగా ఉంటే నష్టం వచ్చినట్టుగాను మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి క్రెడిట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి లాభం వచ్చినట్టుగా చూపిస్తున్నాము. ఎంత లాభం వచ్చింది అనేది ముందు మీరు రఫ్గా కాలిక్యులేట్ చేసుకోండి. ఆ వచ్చినటువంటి లాభాన్ని మనం ఈ వాళ్ళు అంగీకారయోగ్యమైనటువంటి నిష్పత్తిలో పంచుకోవాలి. ఒకవేళ నిష్పత్తి అనేటటువంటిది లెక్కలో ఇవ్వలేనప్పుడు వాళ్ళు సమానమైనటువంటి భాగస్తులుగా భావించి ఈక్వల్గా ఆ లాభాన్ని లేదా నష్టాన్ని పంచేయాలి. ఇక్కడ మనకు ఉమ్మడి వ్యాపారం నిమిత్తము వచ్చినటువంటి లాభాన్ని మనం చూసినట్లయితే మనకి 10,300 రూపాయలు లాభం కనబడుతోంది. ఈ క్రెడిట్కి డెబిట్కి ఉండేటటువంటి వ్యత్యాసము 10,300 రూపాయల లాభము కనబడుతోంది. కాబట్టి ఈ 10,300ని మహేష్ వాటా కింద మనం మహేష్ షేర్ కింద 10,300 ఇంటూ 2/5, అలాగే సురేష్ షేర్ కింద 10,300 ఇంటూ 3/5. ఈ విధంగా వాళ్ళకి ఈ లాభ నష్టాలు అనేటటువంటిది పంచాలి. ఇలా పంచగా వాడికి వచ్చేటటువంటి మొత్తము మహేష్కి వచ్చేటటువంటి మొత్తాన్ని మనం చూసినట్లయితే 4,400
రూపాయలు, వీడికి 6180 రూపాయలు వస్తుంది. సో మనం మహేష్ పుస్తకాలు రాస్తున్నాం కాబట్టి మహేష్ పుస్తకాల్లో వాడికి సంబంధించినటువంటి లాభాన్ని లాభ నష్టాల ఖాతా అని చూపించాలి అని చెప్పుకున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత 4120. అలాగే సురేష్కి సంబంధించినటువంటి దాన్ని టు సురేష్ అకౌంట్, వీడికి సంబంధించింది వాడి పేరుతోటే రాస్తాం. అదే సురేష్ పుస్తకాలు మనం రాస్తున్నాం అనుకోండి, వాడికి వచ్చినటువంటి లాభాన్ని లాభ నష్టాల ఖాతాను రాస్తాము, టు మహేష్ ఖాతాని చూపిస్తాం అనమాట. అంటే క్వైట్ ఆపోజిట్లో మనం చూపిస్తాము. 6180. ఇది జాయింట్ వెంచర్ అకౌంట్. మీరు గుర్తుపెట్టుకోండి, జాయింట్ వెంచర్ అకౌంట్ తయారు చేసేటప్పుడు జాయింట్ వెంచర్లో ఏ భాగస్తులు ఉమ్మడిగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, ఒక తాత్కాలికమైనటువంటి ఒక ప్రత్యేక పని నిమిత్తము ఇక్కడ ఉమ్మడి వ్యాపారం అనేటటువంటి వ్యాపారం ప్రారంభిస్తారు. కాబట్టి ఆ ప్రత్యేక పని అయిపోయిన తర్వాత ఆ వ్యాపారం అక్కడితోటి క్లోజ్ అనేటటువంటిది, దాని ఉనికి అనేటటువంటిది కనపడదు. అందుకని ఉమ్మడి వ్యాపారానికి ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఏ విధమైనటువంటి చట్ట నిబంధనలు కానీ, అట్లాగే పేరు కానీ ఏమీ ఉండదు. ఇక్కడ మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చండి. గరిష్ట పరిమితి అపరిమితం అనమాట. అయితే ఈ ఉమ్మడి వ్యాపార ఖాతాలో మనం చూపబడేటటువంటి అంశాలు ఏమిటి అంటే, మొట్టమొదటి భాగస్తుడు వాడు ఆ ఉమ్మడి వ్యాపార నిమిత్తం ఏ సరుకులు ఏమైనా తీసుకొస్తున్నాడా, ఆ సరుకులు తీసుకొచ్చేటప్పుడు ఖర్చులు ఏమైనా పెడుతున్నాడా, అలాగే ఆపోజిట్ పార్టీ ఏదైనా సరుకులు తీసుకొస్తున్నాడా, వాడు ఏదైనా ఖర్చులు పెడుతున్నాడా, అలాగే వాడి అవతల పార్టీ ఆ సరుకు అనేటటువంటిది అమ్ముతున్నాడా, అలాగే వాడికి ఎంత కమిషన్ అనేటటువంటిది ఇక్కడ ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా అడ్వాన్స్ నిమిత్తము బిల్లు కానీ ఏదైనా రాస్తున్నప్పుడు అక్కడ ఏదైనా బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకునేటప్పుడు డిస్కౌంట్కి సంబంధించినటువంటి మొత్తాన్ని ఈ కర్తకి సంబంధంగా మనం తీసుకుంటాం. కాబట్టి అదే మాదిరి ఈ ఉమ్మడి వ్యాపార నిమిత్తంలో వ్యాపారం అంతా కూడా ముగింపు అయిపోయిన తర్వాత ఏదైనా కనుక సరుకులు ఉన్నట్లయితే ఆ సరుకుల్ని ఇక్కడ మహేష్ కానీ సురేష్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సరుకు ఏమీ మిగలలేదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే, అంటే మిగిలినటువంటి సరుకుల్ని కో వెంచరర్స్ ఇద్దరు తీసుకున్నారు అని లెక్కలో మనం చెప్పినప్పుడు అది కూడా మనం జాయింట్ వెంచర్ అకౌంట్లో చూపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సులువుగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఖాతాని. ఇటువంటి బైహార్ట్లు మీరు ఏమి చేయొద్దండి. ఇక జాయింట్ వెంచర్ అనేటటువంటిది లాభం కోవడం లేదా నష్టమా అనేటటువంటి తెలియచేయడం కోసం తయారు చేస్తాం. కాబట్టి ఇందులో వచ్చేటటువంటి లాభాన్ని వాళ్ళు అంగీకారయోగ్యమైనటువంటి నిష్పత్తి అనేది మనకి లెక్కలో ఇస్తాడు. ఒకవేళ ఆ నిష్పత్తి అనేది మనకి లెక్కలో చెప్పకపోతే దాన్ని ఖచ్చితంగా ఈక్వల్ పార్ట్నర్స్గానే మనం ట్రీట్ చేసి వాళ్ళకి సమానంగా లాభాన్ని లేదా నష్టాన్ని పంచడం అనేటటువంటిది చెయ్యాలి. ఇక్కడ చేసేటప్పుడు మనం ముందు మహేష్ పుస్తకాలు రాస్తున్నప్పుడు మహేష్కి సంబంధించినటువంటి లాభమో లేదా నష్టాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే పేరుతో చూపించాలి. అదే మనం సురేష్ ఖాతా మనం తయారు చేస్తున్నాం అనుకోండి, సురేష్ పుస్తకాల్లో ఖాతాలు తయారు చేస్తున్నాం అనుకోండి, అక్కడ వాడికి సంబంధించిన లాభము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా చూపిస్తాము. మిగిలినటువంటిది ఆ కో వెంచర్కి సంబంధించినటువంటి షేర్ని వాడి పేరుతో చూపిస్తాము. ఇది జాయింట్ వెంచర్ అకౌంట్ వల్ల మనకి తెలిసేటటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఈ మహేష్ పుస్తకాల్లో మరొక ఖాతా ఏంటంటే సురేష్ అకౌంట్. సురేష్ అకౌంట్ ఇది కూడా ఏమి బైహర్ట్ చేయొద్దు. సురేష్ జరిపినటువంటి వ్యవహారాలన్నీ ఇందులో చూపిస్తాము. సురేష్ అకౌంట్ by joint venture. ఎంత ఎన్ని ఖర్చులు పెట్టాడని వీడు 500 రూపీస్ ఎక్స్పెన్సెస్ పే చేశాడు. అంతేకాకుండా ఇక్కడ అడ్వాన్స్గా మనకి వీడు సురేష్ మీద బిల్లు రాస్తే వసూలు బిల్లుల ఖాతా డెటార్ టు సురేష్ ఖాతా. బిల్లు రాసినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు సురేష్ అకౌంట్ బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇక్కడ వీడికి సంబంధం ఉంటుంది. వాడి పుస్తకాల్లో చెల్లింపు బిల్లులు అవుతాయి, బిల్స్ పేబుల్ అవుతుంది. ఇది కొత్త పుస్తకాలు మనం రాస్తున్నాం కాబట్టి బిల్స్
రిసీవబుల్ ఫుల్ అకౌంట్ ఎంతండి 20,000 రూపీస్. తర్వాత బిల్లు డిస్కౌంట్ వాడికి సంబంధం ఉండదండి, ఇది మహేష్ చూసుకుంటాడు. ఇక జాయింట్ వెంచర్ అకౌంట్ దాంట్లోనే వీడు నెక్స్ట్ చేసినటువంటి ప్రాసెస్ ఏంటండి, అమ్మకాలు అనేటటువంటివి చేశారు. మొత్తం సరుకుని 75,000 రూపాయలకి అమ్మారు. కాబట్టి జాయింట్ సురేష్ అకౌంట్ అటాక్ జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 75,000 రూపీస్ ఇక్కడ చూపించండి. అలాగే వాడు అమ్మినటువంటి మొత్తం మీద సురేష్కి 5% ప్రకారము కమిషన్ అనేటటువంటిది చెల్లిస్తున్నారు. కాబట్టి బై జాయింట్ వెంచర్ అకౌంట్ ఎంత వచ్చిందండి, 3,750. అట్లాగే ఈ లాభంలో వీడి యొక్క షేరు జాయింట్ వెంచర్ ఎంత వచ్చింది వీడికి లాభము, 6,180. ఇంకా ఏ విధమైనటువంటి వ్యవహారాలు వీడికి లేవండి. సో డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ చూసి బ్యాలెన్స్ ఎంత ఉందో అంత వాడు మహేష్కి వాడు చెక్ పంపచ్చు, బిల్లు పంపచ్చు, లేకపోతే నగదు పంపచ్చు. ఎగ్జామ్లో అంటే ఎగ్జామినేషన్లో వాడు ఇవ్వదేయాలన్నటువంటి మొత్తం బ్యాలెన్స్ అనేది ఏమీ చెప్పకపోతే మీరు క్యాష్ ఆర్ బ్యాంక్ అండి, టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా రాయొచ్చు. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఒకవేళ వాడు బ్యాంక్ డ్రాఫ్ట్ ఇచ్చాడు అన్నాడు అనుకోండి, బ్యాంక్ అని రాస్తాము. ఒకవేళ బిల్లు ఇచ్చాడు అంటే బిల్ అని చూపిస్తాము. లేకపోతే క్యాష్ ఏమీ చెప్పకపోతే నగదు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూపించాలి. డిఫరెన్స్ అనేటటువంటిది ఎంత వచ్చిందండి, 44,570. అంతే, ఇంతేనండి లెక్క. సో బై హార్ట్ చేయొద్దు. జాయింట్ వెంచర్ అకౌంట్లో డెబిట్ ఏం పడతాయి, క్రెడిట్ ఏం పడతాయో చూసుకోండి. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనం డైరెక్ట్గా లెడ్జర్ తయారు చేయడం అనేటటువంటిదే ఈజీ అండి. దీనికి ప్రతిదానికి ప్రతి చిట్టాపొద్దు ఆలోచించుకుంటూ రాసుకుంటూ వెళ్తే మనకి టైం అనేటటువంటిది సరిపోదు. ఎగ్జామినేషన్లో మనకి ఈ ఖాతాలే అడుగుతున్నారు కాబట్టి ఎక్కువగా దీని మీద అవగాహన చేసుకోండి. దీన్ని బట్టి పద్దులు రాయడం ఈజీ. ఇప్పుడు ఉదాహరణకు జాయింట్ వెంచర్ అకౌంట్ అటాటు సురేష్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అటాటు సురేష్, జాయింట్ వెంచర్ అకౌంట్ అటాటు సురేష్, ఇట్లాగా పద్దులు రాసుకోవచ్చు. సురేష్ అకౌంట్ అటాటు జాయింట్ వెంచర్, ఇలాగా మనం ఈజీగా ఖాతాలను బట్టి ఎంట్రీస్ రాసుకోవడం అనేది సులువుగా అయిపోయేటటువంటి ప్రాసెస్. కాబట్టి ఆయా ఖాతాల్లో ఏ ఏ అంశాలు అనేటటువంటిది నోట్ చేస్తాము అనేది ముందు మనం 1-2 సార్లు లెక్క మాత్రం ఇచ్చిన లెక్కను చదవండి. ఆ లైన్ టు లైను ఇక్కడ ఆ పాయింట్కి సంబంధించి ఇక్కడ మనం తీసుకుంటే ఆ లెక్క అనేటటువంటిది సొల్యూషన్ అయిపోతుందండి. ఓకే, మరొక లెక్క ఎక్కించుకోండి. మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎక్కించుకోండి. క్రాంతి అండ్ కృతిక్ entered into a joint venture to sell a consignment of medicines sharing profits and losses equally.
Kranti provides medicines from his stock at a mutually agreed value of rupees 20,000. He pays expenses amounting to rupees 1,000. Kritik incurs further expenses on cartage, storage, etc. amounting to rupees 2,600 and received cash for sales rupees 12,000. He also takes over goods of the value of rupees 4,000 for use in his own business. Full stop. At the date of close, Kranti takes over goods of balance stock in hand, which is valued at rupees 4,400. Prepare joint venture account and co-venturers accounts in the books of Kranti. Okay, తెలుగు రాసుకోండి. లాభ నష్టాలను సమానంగా పంచుకునే విధంగా క్రాంతి మరియు కృతిక్ మందులను అమ్మడానికి ఉమ్మడి వ్యాపారంలో ప్రవేశించినారు. క్రాంతి తన సరుకు నిల్వ నుండి 20,000 రూపాయల విలువ గల మందులను ఇవ్వడానికి అంగీకరించినాడు. అతడు 1,000 రూపాయలు ఖర్చు చేసినాడు. కృతిక్ బండి కూలి నిల్వ ఉంచడానికి 2,600 రూపాయలు ఖర్చు చేసినాడు. మరియు అమ్మకాల ద్వారా వచ్చిన నగదు 12,000 రూపాయలు. అతడు తన వ్యాపారం కోసం 4,000 రూపాయల సరుకులను తీసుకున్నాడు.
ముగింపు తేదీన మిగిలి ఉన్న సరుకును 4,400 రూపాయలకు క్రాంతి తీసుకున్నాడు. క్రాంతి పుస్తకాలలో ఉమ్మడి వ్యాపారం ఖాతాను మరియు సహభాగస్తుని ఖాతాను తయారు చేయండి. ఇది చూడండి ఇంటి దగ్గర. రేపు దీని ఆన్సర్ని చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.